ఊరికి పెద్ద మనిషి అతను. గురు వృద్ధుడైన ఊరిని శాసించే స్థాయిలో అతను ఉన్నాడు. సహాయం కోరి అతని తలుపులు తట్టే కాదనలేని త్యాగశీలి అతను. చెప్పాలంటే పెదరాయుడు సినిమా లాగా, రజనీకాంత్ లాగా పోజులు ఇస్తారు, కానీ నిజ జీవితంలో దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తారు. 100 ఎకరాల భూస్వామి గురు వృద్ధుడు అయినప్పటికీ కూడా ప్రజలు పేదరికాన్ని ఆసరగా చేసుకొని ప్రజలు అతని తలుపులు తడితే కాదన లేకుండా సహాయం చేస్తాడు. కానీ అక్కడే ఉంది అసలు విషయం. ఏదైనా గిరి పెడితే గాని, ఏదైనా తనఖా పెడితే గాని అప్పులు ఇయ్యాడు. అప్పు తీసుకున్న తర్వాత టైంకి చెల్లించకపోతే అది జాగైనా బంగారమైనా జప్తు చేసుకుంటాడు. ఇదేందని అడిగితే ఇబ్బంది పెట్టి కూడా ప్రజలు అనేకంగా ఇబ్బందులు. పూర్తి వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట జిల్లా రూరల్ మండలం వెంకటపురం గ్రామంలో అదే జరిగింది. అంబటి గాలయ్య, అంబటి మల్లేష్, అంబటి కనకయ్య గౌడుకు సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ వ్యవసాయ భూమి వంశపార్యంగా అనుభవిస్తున్న 24 గుంటల భూమిని 2007లో పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న తన బతుకు తెరువు కోసం దుబాయ్కి పోయాడు. ఈ వ్యక్తి దగ్గర 60,000 అప్పు తీసుకొని దుబాయ్కి పోయి తిరిగి కూడా 4.5 లక్షలు అప్పు చెల్లించాడు. కానీ తిరిగి రిజిస్ట్రేషన్ చేశాడు. కానీ అందులోనే ఉంది ఒక పెద్ద తిరకాస్తు. మరిన్ని విషయాలు కూడా అంబటి గాలయ్య సంబంధించిన అంబటి గాలయ్య గౌడు, అంబటి మల్లేష్, అంబటి కనకయ్యకు సంబంధించిన ల్యాండ్ విషయాల్లో వాళ్ళ కుటుంబ వ్యక్తులను కలిసి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతము వెంకటపురం గ్రామంలో ఉన్నాము. అంబటి గాలయ్య గౌడు, అంబటి మల్లేష్ గౌడు, అలాగే అంబటి కనకయ్యకు సంబంధించిన ఉమ్మడి ఆస్తి కోసం వాళ్ళు చాలా రోజుల నుంచి అయితే వాళ్ళకు కొంత అన్యాయం జరిగినట్టుగా మన దృష్టికి తెచ్చారు. ఇప్పుడు ఆ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి ఉన్నారు. చెప్పండి అన్న, నీ పేరు ఏం పేరు? మా పేరు అంబటి కనకయ్య. మా తాత పేరు మల్లగౌడు. మా పెద్దనాయన పేరు రాజగౌడు. ఇంకో నాయన పేరు నరసగౌడు. మా నాయన పేరు నారగౌడు. చిన్నాయన పేరు లక్ష్మీ నరసగౌడు. మాది తాతలది ఆస్తి 60 ఏళ్ళ కింద ఆస్తి. 24 గుంటల ఆస్తి శివుని గుడి ఎన్నుకున్నది. ప్రతాప్ రెడ్డి అనేటైనే కోటగిరి ప్రభాకర్కి అమ్ముకుంటానని మా జాగా మీదకి వచ్చి కబ్జా చేస్తుండు. ఎంఆర్ఓ దగ్గర పోయినాం, తహసీల్దార్ దగ్గర పోయినాం, ఆర్డీఓ దగ్గర పోయినాం, సిఏ దగ్గర పోయినాం. వీళ్ళందరికీ పోయినా కానీ సెక్రటరీ దగ్గర పోయి అప్లికేషన్ ఇచ్చినా కానీ ఆపకుండా పంచాయతీ చేస్తుండు. మొత్తం చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కడుతుండు. లారీ సిమెంట్ తెచ్చి మొత్తం చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కడుతుండు. అది మాది వ్యవసాయం భూమి. నేను మహారాష్ట్రం బతకలేకపోయినా మొన్న వచ్చి ఇట్లా వ్యవసాయం చేసుకుందామని నేను పోతే మొత్తం కబ్జా చేసిండు. నా బండి తాల్చి తీసుకొని కొట్టడానికి వచ్చిండు. నేను పోలీస్ స్టేషన్కి కూడా రిపోర్ట్ ఇచ్చాను. రిపోర్ట్ ఇస్తే మళ్ళీ ఆయన పోయి కోర్టులో కేవీడీ చేసిండు. మేము కోర్టు ధర మమ్మల్ని తెలుసుకోవడం కోర్టు ధర కూడా పోయినా కానీ పట్టించుకోకుండా మొత్తం కాంపౌండ్ వాళ్ళు చేస్తుండు. ఇల్లు కడుతుండు. మొత్తం కబ్జా చేసుకొని మమ్మల్ని గోస పెడుతుండు. హరీష్ రావు కూడా మాకు సంబంధితుడే, కానీ హరీష్ రావు పేరు చెప్పుకొని ఈయన జబర్దస్తి చేస్తుండు, బాగా అన్యాయం చేస్తుండు. హరీష్ రావు నాకు అండగా ఉన్నాడు. మీరు ఎవరేం చేయలేరు, మీరేంద్ర గమ్లోళ్ళు అది అని మమ్మల్ని బాగా వేధిస్తున్నాడు. మేము ఇక్కడ ఏం చేయకపోయినా కానీ మీ మీడియా దగ్గరికి వచ్చినాం. మొన్న ఊరందరికి కూడా వీడియో చేసిన అయినా కానీ ఎవరు స్పందిస్తలేరు. ఊళ్ళో అందరికి చెప్పిన నాకు ఉన్నది 6 గుంటల భూమి. మా తాత పేరు మీద 24 గుంటలు, నలుగురు నాయనలకు 6 గుంటలు వచ్చింది. నలుగురు కాబట్టి ఉమ్మడిగా పంచుకున్నాం. మీకు ఎక్కడ నాకు రైతు బంధు పడుతుంది. ఇప్పటికి కూడా పాస్బుక్ ఉంది, అన్ని ఉన్నాయి. అన్ని ఉన్నా కానీ పట్టించుకోవడం లేరు. ఇక దయచేసి మీరే ఏమైనా చేయాలని కోరుతున్నాం. తిరిగినాక ఎట్లా బతుకుతాము? మేము కరువు పనికి పోతాము, వ్యవసాయం పనికి ఏదన్నా పనికి పోతాము, చేసుకొని బతికేటోళ్ళకి మాకు వేరే ఆస్తి ఏం లేదు. రోజుగారు పనికి కూడా పోయినామండి. రోజుగా పనికి పోతున్నా, పనికి పోయి చేసుకొని వస్తే బతుకుతున్నాము. ఎందుకమ్మా అంత భయానికి ఎందుకు గురవుతున్నారు? అసలు భయం అంటే ఊరంతా వాళ్ళని కట్టుకున్నాడా ప్రతాప్ రెడ్డి అని అన్న ఒక ముచ్చటకు ఆయన అందరూ భయపడతారు. ఆయన తోటి మేమైతే ఏం దబేలే లేము. ఆయనకు మేము ఎప్పుడు ఆయన దగ్గరకు 10 రూపాయలు అప్పు తెచ్చుకోలేదు. మేము ఎప్పుడు ఊళ్ళో కూడా మేము ఎక్కువ ఏం చేసుకోలేదు, అప్పు తెచ్చుకోలేదు, ఏం చేసుకోలేదు. మా అత్త మామ పేరు కూడా మేము నిలబెట్టుకోవాలని వాళ్ళది కూడా మేము నిలబెట్టుకోండి చేస్తున్నాం కూడా. చూసుకోవచ్చు, ఒక తల్లి మహిళ కూడా నిజంగా ఏడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి గాలయ్య గౌడ్ ఉన్నారు. అసలు చెప్పండి, మీకు జరిగిన అన్యాయం ఏంటి? అసలు అంటే మీ స్థలం కబ్జా గురి కావడానికి గల కారణాలు ఏంటి? పూర్తి వివరాలు చెప్పండి. నా పేరు అంబటి గాలయ్య. మా తండ్రి నర్సగౌడు. మా వారసత్వంగా వచ్చిన భూమి
12 గుంటల భూమి ప్రతాపరెడ్డి అనే వ్యక్తి ఆక్రమించి అమ్మేసుకున్నాడు మొత్తం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి, అంటే 24 గుంటలుగా ఇప్పుడు ఇందాక మాట్లాడింది, 24 గుంటలు ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవిస్తుంది? తాత 50 సంవత్సరాల నుంచి మాదే భూమి అది. మాకు పరిస్థితులు బాగాలేక మేము దేశాలు తిరగబోయి మా అవుట్ ఆఫ్ మహారాష్ట్రాలు తిరుగుకుంటూ ఉంటే ఈ ప్రతాపరెడ్డి అంటే నా ఆస్తులన్నీ జప్తు చేసి నేను అప్పులపాలు అయిపోతే అన్ని జప్తు చేసుకొని ఒక్కొక్కటి విడిపించుకుంటూ వచ్చి 2 విడిపించుకో ఇది ఏమంటే ఏమంటే అది అమ్ముకున్నాను అంటుండు. నేను దానికి సంతకం పెట్టలేదు, ఏది చేయలేదు. 1987 బాండ్ పేపర్ మీద 2021 రాయించి అన్ని దొంగ సంతకాలు పెట్టి మొత్తం ప్రభాకర్ అనే పేరు ఆయన రిజిస్ట్రేషన్ చేసుకొని 12 గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేసుకొని 7 గుంటల భూమి ప్రభాకర్ కన్నా చేసి ప్రభాకర్ ఆవిడ దౌర్జన్యం ఆ భూమి మీదకి పోతే ప్రభాకర్ దౌర్జన్యం చేస్తుండు. దౌర్జన్యం చేసి కొడతా చంపుతా అనుకుంటా మమ్మల్ని బెదిరిస్తుండు. మాకెవరు అండదండగా ఎవరు లేక మాకు ఇబ్బందులు అయ్యి మేము ఏడుస్తున్నాము. మా బాధలు మా పరిస్థితులు ఇలాగున్నాయి. మమ్మల్ని ఎందుకు కాకుండా మొత్తం చేసి మా భూమి లేదని చెప్పి అంటారు. ఎంఆర్ఓ దగ్గరికి పోయినా, ఒక సిఐ దగ్గరికి పోయినా, ఆర్డీఓ దగ్గరికి పోయినా, వీళ్ళందరి దగ్గరికి పోయినా సందర్భంగా సంతకాలు చేసారు. ఎందుకు అసలు ఏం సంతకాలు చేయలే, కానీ రైన్ పెట్టుకున్న ఒక భూమి 30 గుంటల పొలం రైన్ పెట్టుకున్నా, ఇల్లు ఒకటి రైన్ పెట్టుకున్నా, అవి క్లోజ్ చేసుకున్నా. డబ్బులు ఒక 60,000 రూపాయలు ఇస్తే 4 లక్షల రూపాయలు కట్టినా. తనఖా పెట్టి అప్పు చేసి తనఖా పెడితే ఇవి 2 ఇడిపించుకున్నా. 60,000కు 4 లక్షల రూపాయలు కట్టినా. ఆ సర్వే నెంబర్ ఎంత? అది 30 సర్వే నెంబర్. ఆ 30 సర్వే నెంబర్ పొలం 29 గుంటలు. ఈ సర్వే నెంబరు 270లో ఎన్ని గుంటలు? నాది 12 గుంటలు నాది. అది నేను తాకట్టు పెట్టలే, ఏం చేయలేదు. దాన్ని సృష్టించి ఏం చేసిందంటే ఆర్ఓ వల్ల ఇవి దొంగ కాయిదాలు పెట్టి నా సంతకం పెట్టినట్టు పెట్టి ఆర్ఓ వల్ల ప్రభాకర్కు రిజిస్ట్రేషన్ చేసిండు. అంటే మీరు అప్పు తీసుకున్నట్టుగా అన్నారు కాబట్టి, అప్పు తీసుకున్నారు కాబట్టి అప్పు కింద జప్తు చేసుకున్నారు అనేది నాకు క్లారిటీ చెప్పండి. అప్పు కింద జప్తి అన్ని ఆస్తులు మొత్తం జప్తు చేసుకున్నాడు. నేను పెట్టింది 2 బాయిగా 30 గుంటల పొలం, 29 గుంటల పొలం ఒకటి, బాయి ఒకటి. ఆ తత్తి 270 సర్వే నెంబర్ అని పెట్టలేను, అమ్మలేను, ఏం చేయలేదు. ఇప్పుడైనా ఇల్లు కడుతున్నట్టుగా విజువల్ లో చూస్తున్నా. ఆ జాగా వేరు, ఈ జాగా వేరు, ఆ జాగా వేరు. ఇది సర్వే నెంబర్ వేరు, ఆ పొలం సర్వే నెంబర్ అది వేరే. ఈ పొలం ఇది నాది 12 గుంటలు నాదంటే నీకు లేదు, నేను అమ్ముకున్న పొమ్మ అన్నాడు. ఎట్లా అమ్ముకుని నీకు సంతకాలు పెట్టలే, ఎట్లా అమ్మినా అంటే నేను అమ్మినాను. అమ్మి దౌర్జన్యం చేసి ప్రభాకర్ వెనక అమ్ముకున్నాక మేము అది చేస్తే నీకు భూమే లేదు, ధరణిలో తికమకపోయింది, వెళ్ళిపోయింది అని ఎంఆర్ఓ అన్నాడు. వీళ్ళందరూ అన్నారు. మళ్ళా ఇవన్నీ పాస్బుక్ ఉంది, రైతు బంధు పడుతుంది, మాకు అంత క్లియర్గా ఉంది. 12 గుంటల భూమి ఆల్రెడీ ఉన్నది. దాని ఏం లేదని మొత్తం కబ్జా పెట్టిండు, మొత్తం అందరికి అమ్ముకున్నాడు, కబ్జా పెట్టిండు, ఏం లేదని చెప్తుండు. మేము పోతే దౌర్జన్యానికి వస్తారు, మీది కొట్టడానికి వస్తారు. ఒరిజినల్ పేపర్స్ చూపించినాం. తర్వాత చూపిస్తే ఏమంటే ఎంఆర్ఓ చూపిస్తే ఏమంటే మీరు కోర్టుకి వెళ్ళండి అంటుండు. ఆర్డీఓ దగ్గర పోతే నాకు దానికి నేను ఆపే ఆసక్తి లేదని చెప్పాను. ఇవన్నీ ఇట్లా జరిగితే మాకు ఏం అండగా లేక మేము కుమిలి చనిపోతున్నాం. ఈ బాధకి చచ్చిపోయే బాధ మా పరిస్థితి గట్లనే ఘోరంగా ఉన్నాయి. ఆ ఘోరంగానే ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి హింసించి ప్రభాకర్ రెడ్డి హింసిస్తున్నారు. వాళ్ళు మొత్తం ఆ ఆస్తి మీదకి రాణిస్తారు వాళ్ళు. ఇప్పుడు టోటల్ గా 24 గుంటలు ఎంత కబ్జా అయింది? మొత్తం కబ్జా చేసాడు. మొత్తం 24 గుంటల ల్యాండ్ మొత్తం కబ్జా చేసాడు. ఇద్దరు ఫస్ట్ వాళ్ళకు 12 గుంటల భూమి వాళ్ళకి అమ్ముకున్నాడు. వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయలే, వాళ్ళకి ఎలాంటి పేపర్ లేదు. సెకండ్ వానికి అమ్ముకొని అంతా 4 లక్షలు 3 లక్షలు తీసుకొని అమ్ముకొని ఏం చేసిండంటే వానికి రిజిస్ట్రేషన్ చేసిండు. 7 గుంటల భూమి రిజిస్టర్ చేసుకున్నాడు. తన పంటి 6 గుంటల భూమి ఉంచుకోండి. మళ్ళీ అంటే ఇదంతా జరుగుతుంది. మీరు గ్రామాల్లో అంటే ఈ ఊర్లో నివాసం ఉంటలేరా? ఎక్కడ? మేము నివాసం ఇక్కడనే ఉంటాం కదా సార్. మా ఇల్లు మా జాగా మామంతా మిన్నే ఉన్నాయి. కానీ దౌర్జన్యం చేస్తాం. మేము 30 ఏళ్ళు తిరిగి వచ్చినాం కాబట్టి, తిరిగి ఇంటికి వచ్చినాం కాబట్టి మమ్మల్ని దౌర్జన్యం చేస్తుండే. అంటే ఈ జాగా ఎప్పుడు కబ్జా గురైంది? అది 2003లో నేను సౌదీకి వెళ్ళిపోయినా. సౌదీలో ఉన్నప్పుడు సౌదీలో ఉన్నప్పుడు 6 2007లో చేసుకున్నాడు. 2007లో అయిన 6 వాళ్ళ ప్రతాప్ రెడ్డి అంటే చేసుకొని 2018లో పుట్టగిరి ప్రభాకర్కి అమ్ముకున్నాడు. ఆయనకి రిజిస్ట్రేషన్ చేసిండు. రిజిస్ట్రేషన్ చేయిస్తే నాకు డాక్యుమెంట్ నువ్వేమో నీ భూమి ఎక్కడిది, నీదేమన్నా పీక్ అని బెదిరించుకుంటా కొట్టడానికి వస్తుంది మీదికి. మేము ఆ భూమి మీదకి పోలేకపోతున్నాం. మొత్తం బిల్డింగ్ కడుతుండు, చుట్టూ కంపౌండ్. ఆయనకు వచ్చేది 6 గుంటల భూమికి 6 గుంటల భూమికి 12 గుంటల భూమి కబ్జా పెట్టాడు ప్రభాకర్ అనేది. ఆయనకు పోయేది 7 గుంటల భూమి. 7 గుంటల అంటే ఇవరకు ముదకొండ దాని 3 గుంటలు అయింది. వచ్చే 4 గుంటలకు 12 గుంటల భూమి కబ్జా పెట్టాడు. బెదిరించుకుంటే మన భయప్రాంతులు చేసి బాగా ఇబ్బంది అవుతుంది సార్. బాగా ఇబ్బంది అంటే బయటని మేము బతకాలని కూడా కష్టమే ఉంది ఈ ఊళ్ళో. చూసుకోవచ్చు. ఆయన ఆవేదన అయితే చాలా వెళ్ళబుస్తున్నాడు. అసలు అంటే పూర్తి ఆధారాలు, ఒరిజినల్ డాక్యుమెంట్స్ కనిపిస్తున్నాయి. రైతు బంధు కావచ్చు, అందుకు సంబంధించిన వాళ్ళ అబ్బాయి గారు ఉన్నారు. అసలు చెప్పండి, ఇంకా మీరు పూర్తి క్లారిటీగా చెప్పండి. అసలు ఏం జరిగింది అంటే ఒక సర్వే నంబర్లో
తనఖా పెట్టినట్టుగా అంటే అప్పు తీసుకొని పోతే ఆ స్థలాన్ని తీసుకున్నట్టుగా చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఇల్లు కట్టేది కూడా ఇంకో స్థలంలో కనిపిస్తుంది. మనకు అసలు ఏంది అసలు పూర్తి క్లారిటీ? అసలు మా నాన్న ఏంటంటే 2003లో మా నాన్నకు బాగా అప్పుల పాలైంది. ఊళ్ళో అసలు ₹1 పుట్టిన పరిస్థితులలో మా నాన్నకు అసలు ఏం సిచ్యువేషన్ తోగకుండా ప్రతాప్ రెడ్డి అనే దగ్గర ఒక 60,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. అది కూడా 30 సర్వే నెంబర్లో 30 గుంటల జాగ కుదబెట్టినాడు. ఇదే ఇల్లు 600 గజాల ఇల్లును ఆయనకు తనఖా పెట్టి 60,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. దాన్నే అలుసుగా తీసుకుని 270 సర్వే నెంబరు 24 గుంటల భూమిని మాకు తెలియకుండా ఆయన ఇండ్లకు ఒక 7-8 గుంటల జాగా అమ్మిండు. ఏమైందిరా మా నాన్న అడిగిండు, పటేల్ అమ్మని కాలు మొక్తా బాంచను, మరి పైసలు ఏమైంది ఇంతవరకు ఇస్తలేవు అని అంటే, ఎందుకు టెన్షన్ పడుతున్నావు రా, నీ మీదనే రిజిస్ట్రేషన్ ఉంది, రేపు పొద్దుగాల రైతు బంధు పడ్డా ఏది పడ్డా నీకే ఉంటుంది, వాళ్ళు కట్టుకొని తీరా, రేపు పొద్దుగాల కోర్టు నుంచి మొత్తం గులగొట్టచ్చు అని చెప్పి మమ్మల్ని మానసికంగా అయినా సరే ఏదైనా సరే కాంప్రమైజ్ చేసేసి మా నాన్న దుబాయ్కి వెళ్ళి పంపించేసిండు. మా నాన్న 2017 వరకు వచ్చే వరకు 6వ వార్డులో దొంగ రిజిస్ట్రేషన్ చేసుకుని కోటగిరి ప్రభాకర్ అనే వ్యక్తికి 7 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేసి అదే ఇంకో 5 గుంటల భూమిని ప్రతాప్ రెడ్డి ఆయన పేరు మీద ఉంచుకొని ఈ ప్రభాకర్ కు అండదండలుగా ఉండి మానసికంగా అయినా ఆర్థికంగా అయినా ప్రతాప్ రెడ్డి ముందుకు నడిపిస్తూ పైసలకైనా ఏదైనాకైనా ముందుకు నడిపిస్తే గమ్లుళ్ళు వాళ్ళు ఏం శాతగానుళ్ళు ఎలాంటి ప్రలోభాలకు నువ్వు లొంగకరా, వాళ్ళకి ఎలాంటి అమాయకులు వాళ్ళు నేను ఏం చేసినా నువ్వు ఏం పట్టించుకోకు, నీ పని నువ్వు నడిపించుకో, నేనున్న అండదండలు టీఆర్ఎస్ హయాంలో ఒక ఎక్స్ సర్పంచ్ ని మీ నాన్న ఉప సర్పంచ్ మన ఇద్దరం కలిసి ఈ ప్రలోభానికి ఉపయోగపడితే ఈ ఎవరు ఏం చేయలేరని చెప్పి సర్పంచ్ ఉన్నప్పుడే 2018లో పుత్యాల ప్రతాప్ రెడ్డి అంటే సర్పంచ్, కోటగిరి పాపయ్య ప్రభాకర్ వాళ్ళు ఉప సర్పంచ్ పీరియడ్. అది దొంగ రిజిస్ట్రేషన్ చేసుకుని మాలా ఇంకా 4 కూడా బాధ్యులు ఉన్నారు. ఇలానే మీకు ఎప్పుడు అంటే ఇట్లా మోసం జరిగినట్టుగా ఎప్పుడు మీ దృష్టికి వచ్చింది? 2022లో మేము అసలు యాక్చువల్లీ ఎంఆర్ఓ ఆఫీస్ లో పెట్టాము. ఏది మాకు మా ల్యాండ్ ఏడు ఉంది, మాకు అతేది ఉందని చెప్పి పెడితే ఏం ఆధారాలు లేవు, మొత్తం ప్రతాప్ రెడ్డి పైన ఉందని చెప్పి మాకు ఆధారాలు వచ్చిన తర్వాత పోయి కాళ్ళ మీద పడ్డాం. పటేల మా పరిస్థితి బాగాలేదు, మేము ఏం చేయాలి, మా పిల్లలు లేరు, మా అన్నకు మడ విరిగిపోయింది, మా పరిస్థితి బాగాలేదు, ఏంది అని అంటే 60,000కు 4 లక్షల రూపాయలు మితి కట్టుకొని ఇవాళ మమ్మల్ని రోడ్ల మీద పాలు చేసి 2 నెలల నుంచి మొత్తం తిరగకుండా గుండెగాళ్ళతో రాత్రిపూట బెదిరించుకుంటా ఒక్కటి తిరగాలంటే భయం అవుతుంది నాకు, బస్సు ఇబ్బంది పెడుతున్నాడు. అసలు నేను బతకాలా వద్దా, అసలు నాకు ఏం లేదు, ఎవరి దగ్గర పోయినా చెప్పులే అరుగుతున్నాయి తప్ప కానీ మాకు అన్యాయం అనేది అసలే దొరుకుతలేదు. ఇంకోటి ఫోర్జరీ చేసినట్టుగా చెప్తున్నారు. ఆ సంతకాలను చూసి ఎంఆర్ఓ గానీ దానికి సంబంధించిన అధికారులు అది దొంగ ఫోర్జరీ సంతకాలని గుర్తించలేదా? మా నాన్న అసలు యాక్చువల్లీ మంచి స్టూడెంట్, ఇంటర్మీడియట్ స్టూడెంట్, ఏ సంతకమైనా ఇంగ్లీష్ లోనే పెడతాడు. కానీ 1987 బాంధ పేపర్ మీద 2001లో తెలుగులో సంతకం పెట్టి ఎలాంటి షూరిటీ పర్సన్ లేకుండా ఎలాంటి దస్తావేజులు లేకుండా ఏం ఆధారాలు లేకుండా ఓన్లీ మా నాన్న సంతకం ఉన్నదని చెప్పి అదే మెయిన్ పాయింట్ చూసుకొని 6వ వార్డులో చేసుకున్నారు. అసలు మాకు డబ్బులు ఇచ్చిన తర్వాత 6వ వార్డులో వేసుకోవాల్సిన అవసరం ఏముంది ప్రతాప్ రెడ్డికి? మా నాన్న చనిపోలేదు, 6వ వార్డులో వేసుకోవాల్సిన అవసరం ఉంది, చనిపోకుండా 6వ వార్డులో వేసుకోవాల్సిన అవసరం ఏముంది ప్రతాప్ రెడ్డికి? మేము అదే క్వశ్చన్ అడుగుతున్నాం. ఇగో ఈ డాక్యుమెంట్ ఇస్తే ఎంఆర్ఓ గారు ఎలాంటి ఆధారం లేవు, ఆధారం లేకుండా ఎలాంటి డాక్యుమెంట్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. రైతు బంధు గాని ఇంకా మోదీకి సంబంధించినవి తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇది ఎలాంటి ఆధారం? పాస్బుక్ లో కూడా పూర్తి డీటెయిల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పుడు కూడా వీళ్ళకు పూర్తి అధికారికంగా అంటే ప్రభుత్వం దీనికి సంబంధించిన పొజిషన్ పోతే కూడా కేసులు పెడతాను కూడా ఉల్టా కూడా దబాస్తున్నట్టు కూడా వాళ్ళ మాటలలో కనిపించింది. కాబట్టి వెంటనే కూడా దీనికి సంబంధించిన అధికారులు కావచ్చు, రెవెన్యూకి సంబంధించిన అధికారులు కావచ్చు, ఇటు పోలీస్కి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, వెంటనే కూడా ఈ యొక్క ఫీల్డ్ మీదకి పోయి వీళ్ళకి సంబంధించిన పూర్తి ఎంక్వైరీ చేసి కూడా వీళ్ళకి తగు న్యాయం చేయాలని కూడా కోరుతున్నారు.